వెల్కమ్ బ్యాక్ టు ది డైలీ కరెంట్ అఫైర్స్. సో ఈ రోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్ ఈస్ గివెన్ టు అవర్ ఇండియన్ పీపుల్. సో 2025 లో ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్ ఎంత మందికి ఇచ్చిండ్రు? హౌ మెనీ పీపుల్ హ్యావ్ గాట్ ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్? దట్ ఈస్ 27. సో 2025 లో 27 పీపుల్ కి ఈ అవార్డ్ అనేది ఇచ్చిండ్రు, ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్. సో ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. అండ్ మన సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఫ్లెమింగో ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్? సో ఫ్లెమింగో అనే ఫెస్టివల్ ఏ పర్టికులర్ స్టేట్ లో సెలబ్రేట్ చేస్తారు? దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో సెలబ్రేట్ చేస్తారు. అండ్ మన థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వెంబానెంట్ లేక్ ఈజ్ అండర్ క్లీనింగ్ ఇనిషియేటివ్. సో రీసెంట్ గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే కొన్ని పర్టికులర్ వాటర్ బాడీస్ ని క్లీన్ చేయాలి, మళ్ళీ వాటి యొక్క ఫస్ట్ న్యాచురల్ స్టేట్ కి రావాలని చెప్పి ఒక ప్రాజెక్ట్ తీసుకుంది. సో అందులో వెంబానెంట్ లేక్ అనేది సెలెక్ట్ అయింది. సో వెంబానెంట్ లేక్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్? ఏ పర్టికులర్ స్టేట్ లో వెంబానెంట్ లేక్ అనేది ఉంది? దట్ ఈస్ ఇన్ కేరళ. సో ఈ 3 క్వశ్చన్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఈ రెండు అన్నమాట. ఒకటి ఫెస్టివల్స్ నుంచి పక్క ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. సో ఫ్లెమింగో ఫెస్టివల్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్? ఆంధ్రప్రదేశ్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి వాటర్ బాడీస్ నుంచి వస్తాయి, లైక్ రివర్స్ ఏ స్టేట్ లో ఉన్నాయి? వెంబానెంట్ లేక్ ఈస్ ప్రెసెంట్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్? దట్ ఈస్ ఇన్ కేరళ. అండ్ ఫస్ట్ క్వశ్చన్ లో ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్ ఈ యొక్క సెరెమనీ, ఈ యొక్క పర్టికులర్ ఫంక్షన్ అనేది, అంటే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఎక్కడ కండక్ట్ అయింది? ఒరిస్సాలోని భువనేశ్వర్. వేర్? భువనేశ్వర్. సో ఒరిస్సా యొక్క క్యాపిటల్ అన్నమాట. సో ఇది ఎక్స్ట్రా